భగవంతుడు ఎన్నో అవతారాలు వచ్చారు కదా, అందులో 10 అవతారాలు ప్రధానం అనుకున్నాం. ఆ 10 అవతారాలలో ఏ అవతారాల్లో కూడా భగవంతుడు ఎక్కువ మంది వివాహం చేసుకొని సంతానాన్ని పొందారు. ఎక్కువ మంది వివాహాలు ఎప్పటికీ నాకు వచ్చింది, సంతానానికి రాదు. ఎందుకంటే మీరు ఆ విషయం లేదు. కృష్ణుడు ఎంతమంది వివాహం చేసుకున్నాడు? 16,000. 16,180 భార్యలు. మన ఒక రుక్మిణి ఏర్పాటు, సత్యభావన ఏర్పాటు, జానువరి మీరన్నట్టు 20 మాత్రం ఏర్పాటు. కానీ ఇంకా 25 వాళ్ళు 16,180. అంటే 8 కలుపుకొని 16,180 భార్యలు శ్రీకృష్ణుడి. అయితే వీళ్ళకి ఎంతమంది సంతానం అనేది మీకు ఎక్కువ ఐడియా లేదు. ఒక్కొక్క భార్యకు 10 మంది కొడుకులు ఒక బిడ్డ. రుక్మిణి మొదలుకొని ఈ ఒక 16,180 భార్యలకు ఒక్కొక్క భార్యకు 10 మంది కొడుకులు ఒక బిడ్డ. బిడ్డ లేకపోతే బాగుంది కదా. అయితే ఈ సంగతి మీకు చాలా తెలియదు. నిజంగానే మీరు అన్నట్టుగా 80 భార్యలే ఏర్పాటు. ఈ 16,000 అంటే ఏదో కొంత విన్నాం. కానీ ఈ సంతానం ఎంత అనేది మనం తెలియదు ఎక్కువ. కానీ ఈయనకు ఇంతమంది సంతానం ఉంటుంది. కాబట్టి సంతానం పొందాలి అంటే సంతాన గోపాలం అనేటువంటిది అవుతుంది. గోపాలం అంటే కృష్ణుడికి. అంచేత ఎవరైనా సంతానం కావాలంటే ఏం చేస్తారు అంటే సంతాన గోపాలని ఆరాధన చేయండి అంటారు. అది చాలా లాంగ్ ప్రొసీజర్. అది మనసి కాదు. మనకేం కావాలి? స్వీట్ అండ్ సింపుల్ కదా. తీయగా ఉండాలి, తొందరగా అయిపోవాలి, ఫలితం బాగా కావాలి. అంటే ఇట్లా ఉండే టెక్నిక్స్ ఉన్నాయా అంటే కష్టం లేకుండా తొందరగా ఫలితం వచ్చేటువంటి టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? మనకు అనుభవంలో అవధాంశాలు చెప్పుకుంటున్నాం మనం. ఏంటి అంటే కొంచెమే కష్టం కావాలి, ఎక్కువ ఫలితం కావాలి. అటువంటిది ఏదైనా మనకు అనుభవంలో ఉందా? ఉంది. ఏది? ఇంత ఫోన్ పట్టుకుంటే అమెరికాలో ఉండే బిడ్డను చూస్తున్నాం. ఇంత ఫోన్ పట్టుకొని నొక్కితే అమెరికాలో ఉండే బిడ్డ ఏం చూస్తున్నారు? ఇప్పుడు
అన్నం వండుతుందా, తింటుందా, ఉద్యోగానికి పోతుందా? చూస్తున్నావా లేదా? ఇది నిజమేనా కదా? అంటే అటువంటి టెక్నిక్స్ పూర్వకాలంలో కూడా, వేదంలో కూడా, మంత్రాల్లో కూడా ఉంది. నమ్మదామా నమ్మక? ఎందుకు నమ్మదాము అంటే ఇంత సెల్ ఫోన్లో కూడా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, ప్రపంచంలో వింటున్నాం కదా. ఇది ఇవాళ బాగా కుంపడతానే ఇట్లా వస్తాయి. ఇక మనం ఏం చేస్తాం, ఇట్లా నీళ్ళు తాగానే ఇద్దా, ఇట్లా అక్షంత వేస్తేనే ఇద్దా, ఇట్లా ముట్టుకుంటేనే ఇద్దా, కాబట్టి మనకు అనిపిస్తుంది కదా. లోకంలో మనం వేదిక మంత్రాల్లో కూడా ఇవాళ ముట్టుకోండి, ఇట్లా పట్టుకోండి అని ఇద్దా అని అనిపిస్తుంది మనకి. కానీ ఇట్లా నుండి ఇట్లా నుండి ఇద్దా అవుతుందా లేదా? ఇప్పుడు మనసు సెల్ ఫోన్ ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, వైద్యుడి చేస్తే లేదా వైద్యుడికి సంబంధించినటువంటి ముద్ర తింటే సంతానం అవడానికి ఈ గర్భంతుడికి ఏంటి ఇది కావాలి. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త అష్టో నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తదే అగ్నే సమిత సప్త దీపా సప్తదే సప్త ప్రియాణి సప్తోత్రా సప్తధాత్వాయుండు సప్తయో నీరా ప్రస్వా హృదయన ఇదం విస్తర్వేదక్రమే తేజాదిదే పదం సమూఢవత్సవాంతురే స్వాహా. శ్రీ విష్ణవే పరమాత్మాయ శ్రీ విష్ణవే పవిత్రేణ ఆత్మానం పవిత్రం దేవాళిత్యంతన్వారాపత్నన్మురుగంబలం తం యజ్ఞం వరేజు ప్రోచున్న ఏజేజో భయారద యావో హరిపిరో తస్మాజ్జాదాయావయ మరీచీనాం పదమిచ్చంతి వేదస యో దేవేభ్యానవలి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మణే జం బ్రాహ్మణ్ జనయంతః దేవమహామాయో వైరతో వయోధత సన్నిధ చోపడయవచ్చున్నత్వా కిభేంద్రం ఆయుధత్వనిర్విజ్ఞాం వధూకర్మ ప్రవర్తయ మోహం మోదరముద్దాన్ నానవేద్య తాంబూరదువర్పణం వానేయం చ నివేద్య నీరాజనం చ నివేద్య వాహనాయ మహావిష్ణు దాక్షాయ విధవేశే గరుడాయ నమస్తుభ్యం సర్వధర్మేంద్రముచ్చే